పశ్చిమాసియా యుద్ధం సామాన్య ప్రజలను దెబ్బతీసింది. వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై ఏకంగా 115 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 2025 తర్వాత దేశీయ ఎల్పీజీ ధరల పెంపు ఇదే మొదటిసారి. అయితే ఉజ్వల పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగనున్నాయి. హైదరాబాద్లో ఎల్పీజీ ధర 965 రూపాయలకు చేరగా కమర్షియల్ సిలిండర్ ధర 2076 రూపాయలకు చేరింది. ఇప్పటికే దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత లేకుండా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ సంస్థలకు అందజేయాలని ఆదేశించింది. 2024-25లో దేశంలో 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉపయోగించారు. ఇందులో 12.8 మిలియన్ టన్నులను దేశీయంగా ఉత్పత్తి చేయగా మిగతా గ్యాస్ను విదేశాల నుంచి దిగుమతి చేసింది కేంద్ర ప్రభుత్వం. దాదాపుగా 60% ఎల్పీజీ గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్పై కూడా పడింది. ఇంధన సరఫరా ఆగిపోవడంతో గ్యాస్ ధరలకు రెక్కలు వచ్చాయి. డొమెస్టిక్తో పాటు కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలకు సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధం సాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇంధన సరఫరా కూడా ఆటంకం కలుగుతుంది. ఒకవైపు హర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేసినటువంటి నేపథ్యంలోనే భారత్కు వచ్చేటువంటి ఇంధన సరఫరా కూడా ఆటంకాలు కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఎల్పీజీ అంటే గ్యాస్కి సంబంధించినటువంటి ఉత్పత్తితో పాటు సరఫరా కూడా ప్రస్తుతం అయితే భారత్కు సంకటంగా మారినటువంటి నేపథ్యంలోనే డొమెస్టిక్ సిలిండర్పై 60 రూపాయలు, అదే సమయంలో కమర్షియల్ సిలిండర్పై 115 పెంచుతూ కూడా ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే సామాన్యులపై ప్రభావం తీవ్రస్థాయిలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వినియోగదారులు రేట్ పెరిగింది. ఇంతకుముందు 930 ఉండేది, ఇప్పుడు 984 అయింది. 50 రూపాయలు పెరిగింది. ఓకే, అంటే మీకు దీని మీద సబ్సిడీ వస్తుంది? 50 రూపాయలు వస్తుంది సబ్సిడీ. ఇంతకుముందు ఎక్కువ వచ్చేది, ఇప్పుడు తగ్గించేస్తారు. ఇంకా ఓకే, రేట్ పెరిగిందని అడిగితే ఏమంటున్నారు? అది గవర్నమెంట్ పెంచుతుంది, మేము చేయలేమంటున్నారు. ఈ రోజు నిన్న మొన్న తీసుకుందామంటే కుదరలేదు, ఈ రోజు తీసుకుందామంటే 54 రూపీస్ పెంచారు. ఈరోజు ఇది భారమే కదా సార్, సామాన్యుల పడిన భారమే. ఇది ప్రతి సంవత్సరం ఇట్లా పెంచడం వల్ల సామాన్యుల మీద భారం బాగానే పడుతుంది. అంటే మీకు తెలుసా రేట్ పెరిగిందని? ఈడికొచ్చానని తెలుసు. ఓకే, అయితే ఆ రేటు పెరిగిందని చెప్పేసి తెలియకపోవడంతో గతంలో పాత రేట్ ఏదైతుందో దాన్ని తీసుకొని వచ్చినటువంటి వినియోగదారులు వెనక్కి వెళ్ళి మళ్ళీ పెరిగినటువంటి రేటు 54 రూపాయలు, 60 రూపాయల ఇంటికి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా వినియోగదారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నల్గొండకు సంబంధించి కొన్ని చోట్ల 60 రూపాయలు పెరగా మరి కొన్ని చోట్ల 54 రూపాయలు పెరిగినట్టు తెలుస్తుంది. గతంలో 935 రూపాయలకు వచ్చేది ప్రస్తుతం 984కు వస్తుంది, 989కి వస్తుందని చెప్పేసి కూడా వినియోగదారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ వీలైనంత తొందరగా పెరిగినటువంటి రేట్లను తగ్గించి సామాన్యులపై భారం తగ్గించాలని చెప్పేసి కూడా వినియోగదారులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డొమెస్టిక్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ 115 రూపాయలు పెంచినటువంటి నేపథ్యంలోనే డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని హోటళ్లతో పాటు వ్యాపార సముదాయాలు కూడా ఈ డొమెస్టిక్ సిలిండర్లనే వాడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం హోటళ్లతో పాటు పరిశ్రమలు కావచ్చు, వాణిజ్య ప్రాంతాలకి కమర్షియల్ సిలిండర్ సరఫరాని నిషేధిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే డొమెస్టిక్ సిలిండర్లను కూడా అక్రమ పద్ధతిలో ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో అసలైనటువంటి వినియోగదారులకి ఈ గ్యాస్ అందకపోయేటువంటి ప్రమాదం కూడా పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికారులు దాని మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు పెరిగినటువంటి రేట్లని తొందరగా తగ్గించాలని చెప్పేసి కూడా వినియోగదారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.